హలో అండ్ వెల్కమ్ టు సాక్షి పొలిటికల్ స్పైస్. ఆంధ్రప్రదేశ్లో చకచక ఎన్నికల వాతావరణానికి మనం సిద్ధం అవుతున్నాం. అండ్ రేపో మాపో నోటిఫికేషన్ వస్తుంది మరో నెల రోజుల్లో అని కూడా మనకి వినికిడిలో ఉంది. అండ్ ఈ సమయంలో అధికార పార్టీ వైసీపీ అభ్యర్థులని మారుస్తూ చాలా ధైర్య సాహసాలతో ముందరకెళ్తోంది. ఖచ్చితంగా పనిచేసిన వాళ్ళకే టికెట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తేల్చేశారు. మరి దీని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయి? అలాగే టీడీపీలో కూడా కొంతమంది నాయకులు అసంతృప్తితో బయటకు వస్తున్నారని చూస్తున్నాం మనం. లెట్స్ టాక్ టు సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు. వారి అనుభవంతో అలాగే ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్ని దగ్గరగా గమనించిన వ్యక్తిగా ఈరోజు జరుగుతున్న పరిణామాలపై మాట్లాడతారు. సార్ నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ జాయినింగ్ అస్. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇది చాలా ఆల్మోస్ట్ ఒక అన్సేఫ్ గేమ్ అని చెప్పి విశ్లేషకులు అంటున్నారు. అంటే ఏపీ అధికార పార్టీ చేస్తున్న నిర్ణయాలు అదేంటి అలా చేస్తున్నారు, ఇంత పాపులర్ పర్సనాలిటీస్ అనుకున్న వాళ్ళకి టికెట్లు ఇవ్వట్లేదా అంటున్నారు. ఇక్కడ ఏమిటి అంటే చాలా వరకు చేంజ్ని యాక్సెప్ట్ చేయని సొసైటీ మనది. అవును, మార్పును అంత తొందరగా వేగంగా మనం అంగీకరించాం. అవును, చాలా ట్రెడిషనల్గా ఉంటాము, చాలా పాత పద్ధతులే కొనసాగాలనుకుంటాము, పాత ఇవే అవి రాజకీయాల్లో కూడా అవి నడుస్తున్నాయి. అవును, చాలా కాలంగా రాజకీయాలు ఎట్లా ఉన్నాయంటే మన దగ్గర మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఒక శాసనసభ నియోజకవర్గం ఉన్నది, లేదా ఒక లోక్సభ నియోజకవర్గం ఉన్నది. అక్కడ ఒక వ్యక్తి పాపులర్ అయి ఉంటాడు రాజకీయాల్లో. ఆ వ్యక్తి లోక్సభ నుంచి 5 సార్లు గెలిచాడు, 6 సార్లు గెలిచాడు, 7 సార్లు గెలిచాడు అని వింటూ ఉంటాం మనం. అతను 6 సార్లు 7 సార్లు గెలిచిన తర్వాత అతను తప్పుకుంటున్నప్పుడు ఆ 6 సార్లు 7 సార్లు తన గెలుపుకు కారణమైన పార్టీ కాడర్లోంచో సెకండ్ రంగ్ లీడర్షిప్లోంచో ఎవరో ఒకళ్ళని తీసుకొచ్చి లోక్సభలో కానీ శాసనసభలో కానీ పెట్టారు. మళ్ళీ పెట్టకుండా వాళ్ళ కూతుర్లో, కొడుకులో, భార్యలో, లేకపోతే వాళ్ళ వారసులో ఎవరినో తీసుకొచ్చి మళ్ళీ పెడతారు. అంటే ఏమిటి, ఈ వారసత్వంగా కొనసాగాలి రాజకీయాల్లో అనుకునే ఆలోచన అన్నట్టు. కొత్తగా ఒక మార్పు ఏదైనా తీసుకురావాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద పడిపోవడం. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది అదే. జగన్మోహన్ రెడ్డి మీద పడిపోతున్నారు. ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఈ సాంప్రదాయ రాజకీయాల్ని ఆయన పాటించలేదు, ఆయన అనుసరించలేదు సాంప్రదాయ రాజకీయాల్ని. ఆయన రాజకీయాల్లో ఒక కొత్త ఇది రావాలి. ఆయన పార్టీ పెట్టగానే ఫస్ట్ చెప్పింది ఏంది, ఎవరైనా పార్టీ మారాలనుకుంటే ఒక రాజకీయ పార్టీ ద్వారా వాళ్ళకు వచ్చిన పదవులు ఏమైనా ఉంటే వాటన్నిటిని వదులుకొని రావాలి అనేది మొదటి ఇది. అది గతంలో ఎప్పుడు లేదు. చాలామంది పార్టీలు మారేవాళ్ళు, వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత తెలంగాణలో చూసినాం. మనం తెలంగాణలో 2014, 2018 ఎన్నికల తర్వాత చాలామంది కాంగ్రెస్ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కూడా వలసపోయి అధికార పక్షంలో చేరి పదవులకు రాజీనామా చేయలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినాం. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు 23 మంది శాసనసభ్యుల్ని, 3 లోక్సభ సభ్యుల్ని తీసుకొని పోయినాడు. వాళ్ళు ఎవరు రాజీనామాలు చేయలేదు. చేయకపోగా అందులో కొంతమంది మంత్రులు కూడా అయినారు. కేంద్రంలో చూసినాం, తెలుగుదేశం నుంచి బీజేపీకి పోవడం, ఎవ్వరు పదవులకు రాజీనామా చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా దాన్ని పాటిస్తూ ఉన్నాడు. ఆయన 2019లో అధికారంలోకి రాగానే ఒక మాట చెప్పినాడు, స్పీకర్కి చెప్పినారు, ఎవరైనా పార్టీ మారదలుచుకుంటే ముందు వారి సభ్యత్వాన్ని తీసేయాలి, వాళ్ళు రాజీనామా చేస్తే మంచిది, లేకపోతే వాళ్ళ సభ్యత్వాన్ని తీసేయండి అధ్యక్ష అని కూడా చెప్పినారు ఆయన. ఇట్లా కొన్ని కొత్త పద్ధతుల్ని రాజకీయాల్లోకి తీసుకుపోవాలి, రాజకీయాన్ని కొత్తగా చేయాలి. ఈ పాత రాజకీయాలు, సాంప్రదాయ రాజకీయాలు, వారసత్వ రాజకీయాలు కాకుండా ఎవరైనా అనొచ్చు వారసత్వ రాజకీయాలు అని మాట్లాడుతున్నారు మీరు, జగన్మోహన్ రెడ్డి ఎవరు, రాజశేఖర రెడ్డి కొడుకు కాదా, వారసత్వం కాదా అని ఎవరైనా అనొచ్చు. జగన్మోహన్ రెడ్డికి తండ్రి వారసత్వంగా ముఖ్యమంత్రి పదవి రాలేదు. జగన్మోహన్ రెడ్డికి తండ్రి వారసత్వంగా ఈ విజయం రాలేదు. ఆయన తన సొంత శ్రమతోటి కొట్లాడి తాను ప్రజాక్షేత్రంలోకి పోయి ప్రజల్ని మెప్పించి పాదయాత్ర చేసి ఒక మంచి పార్టీని బిల్డ్ చేసి ఆయన అధికారంలోకి వచ్చినాడు. కాబట్టి ఆయనది వారసత్వ రాజకీయం అనడానికి లేదు. ఈ వారసత్వ రాజకీయాలకు, ఈ సంప్రదాయ రాజకీయాలకు, ఒక మూస రాజకీయాలకు భిన్నంగా రాజకీయం చేస్తున్నాడు ఆయన. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు అని అంటే ఇప్పుడు జరుగుతున్న రచ్చ ఆంధ్రప్రదేశ్లో ఆయన 5-6 మాసాల క్రితమే ఆయన తన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి శాసనసభ్యులందరూ, లోక్సభ సభ్యులందరూ, ఎమ్మెల్సీలు అందరూ ఉండగానే చెప్పినాడు ఆయన, మీలో కొంతమంది గెలిచే అవకాశం లేదు, కాబట్టి
తప్పనిసరిగా నేను మార్చాల్సి వస్తుంది. అంటే గెలిచే అవకాశం లేదంటే ఇప్పుడు పెడుతున్న కొత్త క్యాండిడేట్లని గెలిచే అవకాశాలు ఉన్నాయని నమ్ముతున్నారా? ఏ ప్రాతిపదికన నమ్మకుండానే రాజకీయాలు చేస్తారా? నమ్మకుండానే 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ 175కు 151 స్థానాలు గెలుచుకున్న ముఖ్యమంత్రి, గెలుచుకున్న నాయకుడు హఠాత్తుగా ఇప్పుడు ఒక 50-60 మార్చేసి వాడిని ఓడగొట్టుకోవాలనుకుంటాడా? వాళ్ళకి లెక్కలు ఉంటాయి, వాళ్ళకి సర్వేలు ఉంటాయి, వాళ్ళు జనాభిప్రాయం ఇప్పటికే సేకరించి ఉంటారు. ఫలానా చోట ఇబ్బంది ఉంది, మార్చుకోవాలి. ఇప్పుడు అందులోంచి ఆయన చెప్పినా చెప్పకపోయినా ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఎవరికి ఏ పదవి శాశ్వతం కాదు. ఇవాళ ఇక్కడ శాసనసభ్యుడిగా ఉండొచ్చు, ఇంకో చోట లోక్సభ సభ్యుడిగా కావచ్చు. మనం 2019 కూడా చూసినాం. వరప్రసాద్ను ఎంపీగా ఉంటే తీసుకొచ్చి ఎమ్మెల్యేగా పెట్టినారు. ఇప్పుడు కూడా కొంతమంది ఎంపీ క్యాండిడేట్లు, వంగా గీత గారు ఎంపీ, వారిని తీసుకొని ఎమ్మెల్యేగా పెడుతున్నారు. వంగా గీత గారు గతంలో జిల్లా పరిషత్ అధ్యక్షురాలుగా పనిచేసినారు, రాజ్యసభకు పోయినారు, శాసనసభ్యురాలుగా పనిచేసినారు, మళ్ళీ ఇప్పుడు లోక్సభ సభ్యురాలుగా ఉన్నారు. ఆమెను తీసుకొచ్చి మళ్ళీ అసెంబ్లీలో నిలబెడుతున్నారు. అంటే వివిధ కారణాల దృష్ట్యా, అంటే అది సామాజిక వర్గం యొక్క కోణంలోంచి కావచ్చు, ప్రజాభిప్రాయం కోణంలోంచి కావచ్చు, ఇతర కారణాల వల్ల కావచ్చు, వీళ్లను మార్చాల్సిన అవసరం ఉంది ఆయన భావించినాడు. కాబట్టి 5-6 మాసాల ముందే ఆయన హింట్ చేసినారు. ఆ తర్వాత ఇప్పుడు ఆ ఎక్సర్సైజ్ జరుగుతున్నది. ఇవాళ నిజానికి నేను సాయంకాలానికే మొత్తంగా స్పష్టత వచ్చి ఉండాల్సింది. ఇవాళనో రేపో స్పష్టత వస్తుంది. ఆయన తన 175 నియోజకవర్గాలకు శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని, 25 లోక్సభ స్థానాలకు తన అభ్యర్థుల్ని హాయిగా మీరు అంటున్నట్టు ఇంకో నెల రోజులకు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేట్టుంది. నెల రోజుల కంటే ముందే ఆయన స్పష్టంగా తన అభ్యర్థుల్ని ప్రకటించి కూర్చుంటాడు. ఆయన అవతల పక్షంలో ఏం జరుగుతుంది అనేది ఆలోచించండి, చూడండి మీరు ఏం జరుగుతుంది. ప్రతిపక్షాల్లో పరిస్థితి ఏమిటో మీరు చూడండి. ప్రతిపక్షాల్లో ఇప్పటివరకు పొత్తులే నిర్ణయం కాలేదు. అసలు ఎవరెవరు కలిసి వస్తారో, ఎవరెవరు కలిసి పోటీ చేస్తారనే దాని మీదనే ఇప్పటివరకు స్పష్టత లేదు. ఇవన్నీ స్పష్టత లేకుండా ప్రతిపక్షం చాలా కాన్ఫిడెంట్గా మేమే వస్తున్నామని చెప్పుకోవడంలో ఆంతర్యం ఏంటి సార్? అంటే ఏ రాజకీయ పక్షమైనా మేమే గెలుస్తున్నామని చెప్పుకోక తప్పదు. అయితే ఇక్కడ మీరు చూడాల్సింది ఏమిటి అంటే, నిన్ననో మొన్ననో నేను సోషల్ మీడియాలో చూస్తున్నాయి, పబ్లిక్ మీటింగ్స్ జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు రా కదలరా అని చెప్పి పబ్లిక్ మీటింగ్లోకి పోతున్నారు. అక్కడ నాయకులు మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు మాట్లాడుతూ అన్నాడు 175కు 160 స్థానాలు మావే అని. అంత స్పష్టంగా జనం ఒక 160 స్థానాల్లో తెలుగుదేశాన్ని గెలిపించే పరిస్థితి ఉంటే నిన్న కేసీనేని నాని ఎందుకు ఆ పార్టీని వదిలిపెట్టినాడు? గెలిచే పార్టీల నుంచి ఎవరైనా పోతారా? బతిమాలకోనో బెదిరించో ఆ పార్టీలోనే ఉండి, ఎందుకంటే ఆయన 2 సార్లు లోక్సభ సభ్యుడు, ఆయన విజయవాడ నుంచి. అక్కడ చాలా పవర్ఫుల్ ఫిగర్ హెడ్, టీడీపీతో అసోసియేట్ అయిన వ్యక్తి. 2014, 2019 2 సార్లు. 2019లో అయితే వేవ్ని తట్టుకొని గెలిచినవాడు జగన్మోహన్ రెడ్డి. వేవ్ని తట్టుకొని గెలిచినాడు. ఆయనకి అసలు టికెట్ నిరాకరించడం ఏంటి? టికెట్ నిరాకరించారా, ఏం జరిగింది ఇంటర్నల్గా అనేది అవన్నీ కూడా బయటకు వచ్చి ఆయన మాట్లాడతాడు. ఇంకా ముందు నిన్నొచ్చేదో ప్రిలిమినరీగా మాట్లాడినట్టున్నాడు. నేనేమంటున్నా అంటే అవన్నీ పక్కన పెట్టి, అవును అంత బలంగా ఉండి 160 స్థానాలు ఆ కూటమి గెలుస్తున్నది అనుకుంటే ఏదో ఒకటి చేసి అక్కడే ఉంటాడు కదా. 15 స్థానాలకు పడిపోయే పార్టీలకు వస్తారా ఎవరైనా? ఎందుకు వస్తున్నాడు కేసీనేని నానేమి డంబ్ కాదు. ఆయన పొలిటికల్గా చాలా మెచ్యూర్డ్ పర్సన్, పొలిటికల్గా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. తర్వాత విజయవాడ రాజకీయాలు చూసినవాడు, 2 సార్లు లోక్సభకి ఎన్నికైన వాడు, వరుసగా 3వ సారి ఎన్నికైతా అనే ఒక గట్టి నమ్మకం ఉన్నవాడు ఎందుకు వదిలేస్తాడు పార్టీని? నిజంగా పరిస్థితి ఉంటే దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు, ఇంకొంతమంది కూడా వస్తారు. అవతల వాళ్ళు ఈ అధికార పక్షాన్ని విమర్శించే వాళ్ళు మాట అనొచ్చు, మీరు కేసీనేని నాని గురించి మాట్లాడుతున్నారు, చేరిన రోజునో 2 రోజులకో 3 రోజులకో 4 రోజులకో అంబటి రాయుడు వెళ్ళిపోయాడు కదా అని మాట్లాడతారు. అంబటి రాయుడు గురించి మాట్లాడుకోవాలి. అంబటి రాయుడు నిన్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కలిసినట్టుగా వార్తలు వచ్చినాయి. అంబటి రాయుడైనా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ మనిషి అయినా తనకు నచ్చిన రాజకీయాలు చేసుకునే స్వేచ్ఛ పూర్తిగా ఉంటుంది, ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే అంబటి రాయుడు చేసింది ఏమిటి? ఆయన కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క పనితీరు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతూ వచ్చి చేరిన 3వ రోజుకో 4వ రోజుకో ఆయన
నాకు నచ్చలేదు, ఇక్కడ వీరి పాలసీ నచ్చలేదు, ఈ పార్టీ పాలసీ నాకు నచ్చలేదు కాబట్టి బయటకు వచ్చాను అని అన్నాడు. 2 విషయాలు చెప్పాలి ఇక్కడ. ఒకటి, చేరిన 4 రోజులకే ఆయన ఆ పాలసీ ఎందుకు నచ్చలేదు అనేది స్పష్టత ఉండాలి ఆయన దగ్గర. అంత పొగిడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని అద్భుతంగా ఉంది అనే పరిపాలన అని చెప్పి చేరిన 4వ రోజే ఎందుకో నాకు నచ్చడం లేదు వారి విధానం అని బయటికి రావడానికి ఆయనకు పూర్తి అధికారం ఉంది, ఎవరు కాదనరు. కానీ ఏమిటి ఈ నచ్చనిది ఏమిటి అనేది తెలియాలి బయటికి. రెండోది, ఇక్కడి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి బయటికి రాగానే జనసేన కార్యాలయానికి పోయిన ఒక గంట సేపట్లోనే బయటకు వచ్చి జనసేన పాలసీ అద్భుతంగా ఉంది అంటే ఆయన రాజకీయ అపరిపక్వతకు, తొందరపాటుతనానికి ఆయన గురించి చెప్తూ ఉంటారు. క్రీడలో కూడా ఆయన అట్లాంటిదే, ఒక ఇన్కన్సిస్టెన్సీ, స్టెబిలిటీ లేకపోవడం అనే ఒక దీన్ని ప్రదర్శిస్తుంటాడని చెప్తారు. కాబట్టి ఇక్కడ అంబటి రాయుడు గురించి మాట్లాడుకుంటే అది అనొచ్చు, ఎవరైనా కొంతమంది పోతామంటున్నారు కదా అని. ఎవరిని ఎవరు ఆపలేరు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు పార్టీ నుంచి ఎవరైనా వెళ్ళిపోతా అంటే ఆయన వాళ్ళని పిలిచి బతిమాలడం, లేకపోతే వాళ్ళని ఆపుకోవడం, బలవంతం చేయడం ఇట్లాంటివి ఉండవు. మనం 2014-19 మధ్యన 67 మంది శాసనసభ్యుల్లోంచి 23 మందిని చంద్రబాబు నాయుడు గారు కొనుక్కుపోతే జగన్మోహన్ రెడ్డి అందులో ఒక్కళ్ళని కూడా ఆపే ప్రయత్నం చేయలే. ఎప్పుడైనా మా లాంటి వాళ్ళం ఇట్లా ఎందుకు జరుగుతున్నది, ఎట్లా మరి పార్టీ బలహీనం అవుతుంది కదా అని ఎవరైనా మాట్లాడితే ఆయన ఏమనేవాడంటే, పోయే వాళ్ళని పోనీయాలన్నా, వాళ్ళు పోవడం వల్ల పార్టీ క్లీన్స్ అవుతుంది, కొత్త వాళ్ళు వస్తారు, లేదా మనం పార్టీని మరింత బలోపేతం చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది. పోయేవాళ్ళని ఎన్ని రోజులు ఆపుతాం, ఆ ఆలోచన మైండ్లో ఉన్నవాడిని ఇవాళ ఆపుకున్నా రేపు పోతాడు, అవసరం లేదు. ఆయన ఏనాడు ఎవరిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఆయన భయపెట్టో, బెదిరించో, బతిమాలో, లేకపోతే ఇంకేదైనా ఆశలు చూపో ఆయన ఎవరిని ఎప్పుడు ఆపడు. ఆయన ఎవరికి ఆశలు చూపే వ్యక్తి కాదు. ఇవాళ మారుస్తున్న దగ్గర కూడా అదే చెప్తున్నాడు ఆయన. మీరందరూ కూడా ఇప్పుడు ఇదంతా ఒక సమూహం, ఓ రాజకీయ సమూహం. ఈ సమూహంలోనే ఉందాం. ఎమ్మెల్యేగా ఉంటామా, ఎంపీగా ఉంటామా, జిల్లా పరిషత్ చైర్మన్గా ఉంటామా, ఎమ్మెల్సీగా ఉంటామా, కార్పొరేషన్ చైర్మన్గా ఉంటామా, పార్టీలో ఒక మంచి పదవిలో ఉంటామా, ఇవన్నీ మనం మార్చుకుంటూ ఉంటాం అవసరాలను బట్టి, అంతే కదా, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడ అవసరమైన దీన్ని బట్టి మార్చుకుంటాం తప్ప అందరం ఇందులోనే ఉందామని చెప్తున్నారు ఆయన. అది వినకుండా ఎవరైనా బయటకు పోతే అది వారి నిర్ణయం. అది అంతే కదా సార్. అది చాలా ఔచిత్యం ఉంది అందులో. ఎందుకంటే ఒక పెద్ద పార్టీని, రకరకాల మనస్తత్వాలు ఉండే వ్యక్తుల్ని, తనకంటే రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్న వాళ్ళని అందరినీ నడిపించుకుపోవాలంటే ఈక్వేషన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం పార్టీ అధినేతగా ఆయనకు సర్వ హక్కులు ఉంటాయి. అయితే దీని పర్యవసానాలు ఏమీ ఉండవు. ఖచ్చితంగా ఏదో ఒక చాలా శాస్త్రీయ అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నారంటున్నారు మీరు. అవును, రైట్. ఇక చాలా కీలకమైన విషయం, ఇది కొంత సున్నితమైన అంశం కానీ మాట్లాడుతున్నారు అందరూ. షర్మిల గారి రాక అన్నది రాజకీయాల్లోకి, ఇలా ఏపీలోకి ఆవిడ అడుగు పెడుతున్నారని ఈ వార్తలు ఏ పార్టీ ప్రభావాన్ని చూపుతాయని మీరు భావిస్తున్నారు? ముఖ్యంగా ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చి నిన్న మొన్నటి వరకు తెలంగాణ 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 అని ఇక్కడ పాట పాడిన షర్మిల గారు, సరే అమాంతంగా ఇక్కడ అన్నీ మంచి జరిగిపోయాయని నమ్ముతున్నారా, లేకపోతే ఇక్కడ ఏమి లేవా కష్టాలు, లేదు అక్కడ ప్రేమ పుట్టుకొచ్చింది అనుకోవాలా? విశ్లేషకులు అంటున్నారు సార్. ఇంకా ఈ రోజు వరకు విశ్లేషకులన్నా, ప్రతిపక్షాలు సంబరపడినా, తాత్కాలికంగా ఎవరేమనుకున్నా, ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏమిటి అని అంటే, ఇప్పటికింకా షర్మిల గారి రోల్ ఏమిటి పార్టీలో అనేది ఇప్పటికింకా ఏం స్పష్టత లేదు. కరెక్ట్. వారు ఏమన్నారు ఢిల్లీలో పోయి కలిసిన తర్వాత, ఆంధ్రప్రదేశే కాదయా, అండమాన్లో పనిచేయమన్నా చేస్తాను, నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటాను, మా నాయన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనుకున్నాడు కాబట్టి నేను మా నాయన మార్గంలో కాంగ్రెస్ పార్టీతో ఉంటాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి దిక్కు, సెక్యులర్ పార్టీ కాబట్టి నేను దాంతోటే ఉంటాను, నాకు ఎక్కడ ఏ పని ఇచ్చినా చేస్తాను, నేను ఆంధ్రప్రదేశ్ కాకపోతే అండమాన్స్లో పనిచేయమన్నా చేస్తాను పోయాని ఆమె చెప్పినారు. ఇప్పటివరకు పార్టీ అధిష్టాన వర్గం ఏ నిర్ణయం తీసుకోలేదు. వారిని పిసిసి ప్రెసిడెంట్ చేస్తారని, వారిని ఏఐసిసి జనరల్ సెక్రటరీ చేస్తారని, వారిని కర్ణాటక నుంచి రాజ్యసభకు పంపుతారని, లేదా ఆంధ్రప్రదేశ్లో కడప నుంచి పోటీ చేయిస్తారని, లేదా తెలంగాణలో ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయిస్తారని
ఇట్లా కనీసం ఒక 10 వాదనలు ప్రచారంలోకి వచ్చినాయి. అవును. ఇందులో ఏది ఇప్పటివరకు ఇంకా స్పష్టత రాలేదు. కరెక్ట్. వారి కుమారుడి పెళ్లి పనుల్లో ఉన్నారు, అందరికి ఆహ్వానాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఇప్పటివరకు ఇంకా అదేం జరగలేదు. మీకు మనం ఇంతకుముందు మొదట్లో అనుకున్నట్టుగానే ఫిబ్రవరి 1వ వారంలోనో 2వ వారంలోనో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇవాళ మనం జనవరి 2వ వారంలో ఉన్నాం దాదాపుగా. అంటే ఖచ్చితంగా ఒక నెల రోజులు. ఈ నెల రోజుల్లో ఇప్పటివరకు ఇంకా షర్మిల గారి రోల్ ఏమిటి అనేది ఆంధ్రప్రదేశ్లో నిర్ణయం కాలేదు. కాంగ్రెస్లో ఆమె ఆంధ్రప్రదేశ్లో రోల్ ప్లే చేస్తారా, ఇంకెక్కడ ప్లే చేస్తారా, పార్టీ ఎట్లా ఉపయోగించుకుంటుంది, ఇంకా నిర్ణయం కాలేదు. ఒకవేళ నిర్ణయమై వచ్చిన ఈ నెలాఖరుకో ఫిబ్రవరికో ఎన్నికల ముంగిట్లో ఉంటాం. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని అభ్యర్థుల్ని అంతా నిర్ణయం చేసేసుకొని అన్నీ సర్దుకొని కాన్స్టిట్యుయెన్సీస్కి పోయి పనిచేస్తున్న టైంలో షర్మిల గారు అప్పుడు అడుగు పెడితే, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలే ఆమెకు అప్పగిస్తే, కాంగ్రెస్ రాజకీయాలు అప్పుడు అడుగు పెడితే సరిగ్గా ఆమెకు నెల రోజుల సమయం ఉంటుంది. నెల రోజుల్లో వారు ఏం చేయాలి? 10 ఏళ్ళుగా 2014 నుంచి 2024 వరకు దాదాపుగా నిర్జీవమైన పరిస్థితిలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళ కోపం రావచ్చు, క్షమించాలి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. 10 ఏళ్ళు ఈ మాట తీవ్రమైన ఆగ్రహం అనే మాట అంత బలంగా ఎందుకు చెప్పగలను అంటే 2014లో కానీ 2019లో కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కు డిపాజిట్లు రాలేదు. డిపాజిటే కాదు, నోటాకు వచ్చిన నోట్లు కూడా రాలేదు చాలా చోట్లలో. కాబట్టి తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహం బహుశా కొంత తగ్గి ఉంటుంది అంతే తప్ప ఇవాళ హఠాత్తుగా షర్మిల గారు వచ్చిన, ఇంకొక మాట అంటాను నేను, నిజంగా రాజశేఖర రెడ్డి గారు బ్రతికొచ్చినా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఆ పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేయడం అనేది సాధ్యమయ్యే పని కాదు. చాలా పెద్ద స్టేట్మెంట్ సార్. సీనియర్ జర్నలిస్ట్ నుంచి అంటే మీరు అండం ఏంటంటే పరిస్థితులు. నేను ఎందుకు రాజశేఖర రెడ్డి గారి పేరు తీసుకున్నా అంటే ఆయన చాలా మహానాయకుడు. ఆయనకు ప్రజల్లో ఆయనకున్న ఆదరణ కానీ, అభిమానం కానీ, బలం కానీ, ఆయన పట్లున్న ఇది కానీ మనం అసలు అంచనాలకు మించిన అది. అట్లాంటి ఆయన కూడా దాన్ని బాగు చేయలేరు అని చెప్తున్నాను నేను. ఇక సార్ అంటే మీడియాలో మన సంస్కారం కొద్దీ, రెండోది ఇది కుటుంబ విషయాల్లో ఎప్పుడు కలగజేసుకునే పరిస్థితులు ఉండవు. అయినా కూడా తెలిసి అంత కష్టంలో ఉన్న కుటుంబం, ఆ కష్టాల్లో పాలు పంచుకున్న షర్మిల ఒక్కసారిగా ఇలా తను అంటే నిన్న మొన్న చేసిన పొలిటికల్ స్టేట్మెంట్స్ కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కూడా ఆవిడ కొంచెం ఇవన్నీ కూడా మనము మీరే అన్నట్టు ఇది కుటుంబ విషయాలు మనం బయట మాట్లాడుకోవడం, బయట సామాజిక మాధ్యమాల్లో కావచ్చు, లేదా పడని వాళ్ళు, గిట్టని వాళ్ళు, లేదా ప్రతిపక్షాలు ఆ కుటుంబం గురించి కానీ, ఆ కుటుంబంలోని వ్యక్తులని గురించి కానీ, వాళ్ళ మధ్యన విభేదాలని గురించి కానీ 196 మాట్లాడచ్చు. కానీ నేనేమంటున్నా అంటే ఒకటే మనం చూడాల్సింది ఒకటే, వ్యక్తిగతమైన సమస్యలు. నేనున్నాను, నా కుటుంబంలో ఏమైనా వ్యక్తిగత సమస్యలు ఉండవచ్చు. నా కుటుంబంలోని వ్యక్తిగత సమస్యలు నేనున్న వృత్తి మీద అవి రిఫ్లెక్ట్ కానంత వరకు నేను వాటిని గురించి బయట ఎవరు మాట్లాడడాన్ని నేను ఆమోదించను, దాన్ని అంగీకరించాను. ఇవాళ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆయనకు ఆయన తల్లికి, ఆయనకు ఆయన చెల్లెలికి, ఆయనకు ఆయన సతీమణికి, లేదా ఆయనకు ఆయన పిల్లలకు మధ్య ఉన్న సంబంధాలు రాజకీయాల మీద ఏమన్నా రిఫ్లెక్ట్ అయ్యి రాజకీయాలకు నష్టం జరుగుతుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంటే, ఆ ప్రభుత్వానికి నష్టం జరుగుతుంటే, లేదా ఆ ప్రభుత్వ హయాంలో అక్కడి ప్రజలకు నష్టం జరుగుతుంటే మనం మాట్లాడుకోవాలి. అవేవి కూడా రాజకీయాలలో ఇది లేవు వాటికి. కాబట్టి వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అయినా సరే ఎందుకు షర్మిల గారు ఇట్లా మాట్లాడుతున్నారంటే ఆమెకేవో ప్రాబ్లమ్స్ ఉన్నవి, ఆమెకు తన సోదరుడితోటో లేకపోతే తన కుటుంబంలోని వాళ్ళతో పడకపోవడం వల్ల ఆమె తెలంగాణలో పార్టీ పెడతా అని వెళ్ళినారు. తెలంగాణలో పార్టీ పెట్టడానికి వెళ్ళినప్పుడు ఆమె చెప్పినారు, నేను తెలంగాణ కోడల్ని, నాకు ఇక్కడ పార్టీ పెట్టుకునే హక్కు ఉంది. డెఫినెట్లీ ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా పోయి పార్టీ పెట్టే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఈ దేశ పౌరులుగా అందరికీ ఉంటుంది. కానీ ఆమె చూసుకోవాలి కదా నేను ఎక్కడికి పోతున్నాను. తర్వాత రెండోది, షర్మిల గారేమీ మామూలు వ్యక్తి కాదు. అవును, అమర్లాగానో స్వప్నలాగానో కాదు.
ఆమె ఒక మహానాయకుడి కూతురు. అది ఆ మహానాయకుడికి రాజకీయాల్లో ఒక అద్భుతమైన విశ్వసనీయత ఉన్న వ్యక్తి. ఆయన ఒక ఇమేజ్ వదిలి వెళ్ళినారు. అటువంటి కుటుంబంలోంచి వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గా ప్రణాళికాబద్ధంగా ముందుకు పోవాల్సి ఉంటుంది. వారు తెలంగాణలో పార్టీ పెట్టినారు, మనం చూసినాం. వారు పాదయాత్ర చేసినారు, ఏ వృధా అయింది కదా. ఇవాళ వారు ఏమంటున్నారు, 31 స్థానాల్లో కాంగ్రెస్ గెలుపుకు మేము పోటీ చేయకపోవడం కారణమైంది అన్నారు. ఆ మాట వారు అనడం కాదు, ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు అనాలి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఎవరైనా షర్మిల కారణంగా మేము అధికారంలోకి వచ్చామని చెప్తున్నారా? ఎవరు చెప్పడం లేదు. అసలు ఆయన పట్టించుకుంటున్నారా? ఎవరు పట్టించుకోవడం లేదు. అదే అంటే అక్కడే చివుకుమంటుంది ఏంటంటే అభిమానుల్లో సార్, వైఎస్ఆర్ గారి అభిమానులు ఏంటంటే ఇంటి పిల్ల ఇలా మాటలు అనిపించుకోవడమో లేకపోతే తనకి తను చెప్పుకోవడమో ఒకటి. రెండోది ఆ టైంలో తీవ్రంగా విభేదించారు సోనియా గాంధీ గారి నిర్ణయాలు, కుటుంబం పట్ల జరిగిన అన్యాయం పబ్లిక్గానే చెప్పారు. మరి అలాంటిది ఈరోజు అదే పార్టీ కంటే రాజకీయాల్లో శాశ్వతంగా ఎవరు గారు షర్మిల గారి విషయంలో నాకున్న ఫిర్యాదు ఒకటే. సరే, ఆమె నా ఫిర్యాదు ఆమె పట్టించుకోవాల్సిన అవసరం లేదనుకోండి. నా ఫిర్యాదు ఏమిటి అని అంటే, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ అధిష్టాన వర్గం సోనియా గాంధీ ఆ కుటుంబాన్ని ఎంత వేధించింది, ఏం చేసింది, ఆ విషయాలు ఏవి కూడా నేను పెద్దగా సీరియస్గా తీసుకోదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ వేధింపులను ఎదుర్కొని బయటకు వచ్చి ఆయన బలంగా నిలబడి అద్భుతమైన విజయాన్ని సాధించి వాళ్ళ ఒక రాష్ట్రాన్ని వెళ్తూ ఉన్నాడు. కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకే ఒక్క విషయం మాత్రం మనసు చిక్కుమంటది, మనలాంటి వాళ్ళకే అంటది. వారికి అనకపోవడం నాకు బాధ అనిపిస్తున్నది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయనను ఒక నిందితుడిని చేసి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు పెట్టినారు, అది కూడా అక్రమ సంపాదనకు సంబంధించిన కేసుల్లో. ఆ మాట షర్మిల గారే అన్నారు కదా, ఏమయ్యా రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఆయనను కేసుల్లో పెట్టింది కాంగ్రెస్ కాదా అని అన్న మనిషి ఇవాళ కాంగ్రెసే ఈ దేశానికి అని అంటే ఎట్లా చెప్పండి? అదొకటి మాత్రం బాధ కలిగిస్తుంది. మిగతా ఏవి కూడా రాజకీయాల్లో ఇవి మామూలే. ఒకళ్ళని పడగొట్టాలని ఇంకోళ్ళు, ఇది ఒక చదరంగం ఎట్లా ఉంటుంది? లేకపోతే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ ఆడతాము. ఒకసారి నిచ్చెనలు ఎక్కుతారు, ఒకసారి పాములు గరిస్తే కింద పడతారు. దాన్ని పెద్దగా పట్టించుకోను నేను. కానీ ఆ ఒక్క విషయం మాత్రం మనలాంటి వాళ్ళనే చివుక్కుమనేటి చేస్తుంది. కాంగ్రెస్ పట్ల ఒక ఏమంటారు, అది ఎక్స్ప్రెషన్ రాని ఒక అభిప్రాయం కలుగుతుంది కాంగ్రెస్ పట్ల వాళ్ళు చేసిన వ్యవహారానికి. అట్లాంటిది రాజశేఖర రెడ్డి గారి కూతురు, ఆయనకు అత్యంత ప్రియమైన కూతురు, ఆయనకు చాలా ఇష్టం ఉండేది కూతురు అంటే. ఆమె అట్లా చేయడం అనేది దాన్ని మాత్రం జీర్ణించుకోవడం కష్టం. మిగతా రాజకీయాలు ఎట్లయినా ఉండవచ్చు, ఆమె ఎక్కడైనా రాజకీయాలు చేయవచ్చు. కాంగ్రెస్లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజకీయాలు చేయవచ్చు, రేపు ప్రచారంలో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, ఏమని చేయవచ్చు. అవన్నీ కూడా పొలిటికల్గా వస్తాయి. కానీ ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నారు మీరు? మీ నాయనను అవమానించిన ప్లాట్ఫామ్, మీ నాయన ఆత్మక్షోభ గురి చేసిన ప్లాట్ఫామ్, చాలా సంతోషం శాంతిస్తుంది వాళ్ళని చెప్పారు ఢిల్లీ నుంచి ఆవిడ. మీ నాయన ఆత్మను క్షోభింపజేసిన ప్లాట్ఫామ్ మీద నిలబడి మాట్లాడుతున్నారు ఇవాళ మీరు. తప్పు కదా? ఇది నిజంగా చాలా చివుక్కుమనే రాజకీయమే సార్, ఏ మాట కామాట. బట్ ఎనీవే పరిస్థితులు ప్రజలు ఎలా నిర్ణయించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తెగువ ఒకటే. ఆయన ఏమని, నేను చేసిన పనులు మీకు నచ్చితే, మా ప్రభుత్వం చేసిన పనులు మీకు నచ్చితే మాకు ఓటేయండి. ఆయన రెండు విషయాలు చెప్తున్నాడు. నాకెవరితో పొత్తుండదు. రెండవది, నేను చేసిన పనులు నచ్చితే నాకు ఓటేయమని ప్రజల్ని కోరుతున్నాడు. మూడవది, నేను ప్రజల్ని నమ్ముకున్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాను, అంతే. సింపుల్. రైట్. సో అట్లాంటి వాళ్ళకు చాలా స్పష్టత ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం అవుతూ ఉంటుంది. అర్థం కాని వాళ్ళు అర్థం అయ్యి కూడా తనతో ఉన్న వాళ్ళందరినీ గందరగోళంలో పెట్టాలనుకునే వాళ్ళు ఇవాళ ఇంకా ఏమంటారు, కోటరీలో కింద మీద పడుతూ ఉన్నారు. ఎవరెవరం కలుస్తాము, ఎవరెవరికి ఏ సీట్లు ఇవ్వాలి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పటికి ఇంకా పొత్తులే ఖరారు కాలేదు. ఎన్ని పార్టీలు పొత్తులో ఉంటాయి అంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసిపోతాయా, తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం కాంగ్రెస్ కలిసిపోతాయా, లేకపోతే తెలుగుదేశం జనసేన రెండే కలిసిపోతాయా? ఇట్లా ఏ స్పష్టత ఇప్పటివరకు లేదు. ఇప్పటివరకు ఆ పొత్తుల స్పష్టత లేని వాళ్ళు రేపు ఆ 175 స్థానాల్లో ఎవరు ఎన్ని చోట్ల పోటీ చేస్తారు, ఏ చోట్ల పోటీ చేస్తారు అనేది ఎప్పుడు రావాలా స్పష్టత మీకు? అది
యువతల సార్ బెడ్డింగ్లు సర్దిచ్చేస్తున్నాడు పోండి కాన్స్టిట్యున్సీస్ కానీ. మరి రైట్ అమర్ గారు, చాలా అంటే నిజంగా గత 10 సంవత్సరాల్లో మనం చాలా రసవత్తరమైన రాజకీయాలు చూసాం. ముందు ఇంకా చాలా చూస్తారు, చాలా చూడబోతున్నాం. ధన్యవాదాలు సార్, మీ Thank you. సమయం ఇచ్చిన. Thank you. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్ ఈస్ పొలిటికల్ స్పైస్ ఫర్ టుడే.